ఎస్బీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని వివరాలు. దేశ సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించని షిండే, ఆంటోనీలు రాష్ట్ర విభజన విషయంలో అత్యుత్సాహం చూపుతున్నారని నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి ముద్దుకృష్ణనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు నాటకం ఆడుతున్నారని, ప్రజలను పచ్చి మోసం దగా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 3 ప్రకారం శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్ర విభజన చేయవచ్చునని ఉన్నప్పటికీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విభజన ఏ విధంగా అడ్డుకుంటున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదని పేర్కొన్నారు. నైతిక బాధ్యత వహించి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న 85,000 కోట్ల రూపాయల నల్ల డబ్బులో సగానికి పైగా కాంగ్రెస్ వారిదేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో జగన్ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపి ప్రస్తుతం సోనియా గాంధీ చెప్పినట్లు డ్రామా ఆడుతున్నారని చెప్పారు. కుప్పంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి, మదనపల్లి, పీలేరు, చంద్రగిరి, తమ్మళ్లపల్లి నియోజకవర్గాల్లో కడప వాసులు అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు చేసుకుని ఉన్నారని చెప్పారు. చిత్తూరు జిల్లా మరో కడపగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అన్ని పార్టీల అధ్యక్షులను కలుసుకుంటూ ఆర్టికల్ 3 రద్దు చేయాలని చెప్పని ఆయన కోరుతారంట. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఇచ్చామని ఆయన చెప్పి ఈరోజు ఆర్టికల్ 3 రద్దు చేయమని కోరుతారని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఎండగట్టి ఆ బిల్లుని వ్యతిరేకించి ఆ బిల్లు అసెంబ్లీలో బీగిపోయే విధంగా మేమంతా కూడా కష్టపడతాం. రేపు కూడా తెలుగుదేశం పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ మేము మీటింగ్ పెట్టుకున్నాం. మా పార్టీ అధ్యక్షుడి యొక్క నాయకత్వం. ఈ విలేకరుల సమావేశంలో రామచంద్రాపురం మండల మాజీ జెడ్పీసీ దేవానంద నాయుడు తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, అన్యాయాన్ని గ్రహించిన 4 రాష్ట్రాల ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పి పార్టీని చిత్తు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర విభజనకు నిరసనగా మంగళవారం తిరుపతి రూరల్ మండలం స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రగిరి తిరుపతి రహదారిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించారు. అంతకు ముందు మానవహారం నిర్వహించారు. కేసీఆర్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ మోహన్ రెడ్డిలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమైక్యాంధ్రను సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్సీపీలు బలపరుస్తుండగా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ఎన్జీఓలు ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన 4 రాష్ట్రాల ప్రజలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ నాయకత్వంలో 30 సీట్లు గెలుచుకొని ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అధోగతి పాలవుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అలుపు విరామం మెరగని పోరాట యోధుడై ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ భారతదేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను ఈరోజు వాస్తవాలను విశదీకరిస్తూ, వివరిస్తూ సమైక్యాంధ్రకి జయ్యనిపిస్తూ ముందుకు నడుస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధి చిన్ని యాదవ్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించని సోనియా గాంధీని ప్రజలు త్వరలో ఇటలీకి తరిమి కొడతారని చెప్పారు. ఇప్పటికైనా సోనియా గాంధీ రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు భారీ ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలనిసని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అవ్వాలనిసని అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తుంది. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనిసని, ఈ దేశంలోనే ప్రథమైనటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొక నాయకుడు లేడు అనేసి చెప్పని రాష్ట్రంలో ఉన్న ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాములు, కేశవులు, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతరను పురస్కరించుకొని మంగళవారం స్థానిక పెళ్లి మండపం గంగమ్మ కమిటీ నిర్వాహకులు పగడాల రాజు సారథ్యంలో పొన్నాల గంగమ్మకు అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలు ఊరేగింపు ఘనంగా జరిగింది. ముత్యాలమ్మ వీధిలోని గంగమ్మ ప్రధాన ఆలయం వద్ద అమ్మవారి ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు ముఖ్య అతిథిగా కోలా ఆనంద్ విచ్చేశారు.
పూజల అనంతరం అమ్మవారి బంగారు వెండి ఆభరణాలను ఊరేగింపుగా ఆలయం వద్ద నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆభరణాలు ఊరేగింపు సహాయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు నీరు దారి పొడవునా పోసి కర్పూర హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపు ముత్యాలమ్మ గుడి వీధి పెండ్లి మండపం వద్దకు అమ్మవారి వెండి ఉరువులను చేర్చారు. ఊరేగింపులో భాగంగా విజయవాడ నుంచి వచ్చిన డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోలా ఆనంద్ మాట్లాడుతూ 30 లక్షల బంగారు వెండి ఆభరణాలను పెళ్లి మండపం నిర్వాహకులు అమ్మవారికి అలంకరించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి ప్రజలకు 7 గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ శేఖర్, ఎం గణేష్, సుబ్రహ్మణ్యం, స్వర్ణచారి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. అన్ని కలిపి కూడా మరి ఈ గంగమ్మకి 30 లక్షల రూపాయల పై వరకు కూడా విలువతో అన్ని ఆభరణాలు కూడా చేయించారు. కాబట్టి మరొకసారి ఈ యొక్క గంగమ్మ కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా గంగమ్మ జాతర తిరుపతి ఆకుతోట వీధిలో కార్తీక మాసం సందర్భంగా నడివీధి గంగమ్మకు భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి నగరంలోని ఆకుతోట వీధిలో వెలసి ఉన్న నడివీధి గంగమ్మకు మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజలు ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా నడివీధి గంగమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి అంబలి, పానకం నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి కుంభం వేస్తారని చెప్పారు. అనంతరం ఆయన భక్తులకు అంబలి, పానకం పంచిపెట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి మహానగరంలో పూర్వీకుల నుంచి ఆనవాయితీగా జరుగుతున్న నడివీధి గంగమ్మ మహోత్సవాలు ఈరోజు ఆకుతోట వీధి, యాదవీధి, అంబికా పరమేశ్వరి గుడి ముందర జరగడం జరిగింది. ఇలా ఎంతో పవిత్రంగా ఈ నగరంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా, విష జ్వరాలు రాకుండా, సకాలంలో వర్షాలు పడాలని చెప్పని అన్ని ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆకుతోట వీధిలో ఉండే మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మిళ్ళు అమ్మవారికి సమర్పించుకొని కానుకలు సమర్పించి ఆ తల్లి ఆశీస్సులతో ఈ ఊరిలో ఉండే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఈ తరతరాలుగా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. కార్తీక మాసం ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో నడివీధి గంగమ్మ మహోత్సవాలు జరపడంతో కార్తీక మాసంలో నడివీధి గంగమ్మకు పూజలు జరిపితే స్థానికులకు మంచి జరుగుతుందని నమ్మకంతో పూజలు చేస్తున్నామని కరిమేరమ్మ ఆలయం నిర్వాహకులు తెలిపారు. తిరుపతి సున్నపు వీధిలోని కరిమేరమ్మ దేవాలయం ధర్మకర్త నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నడివీధి గంగమ్మ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయ సమీపంలో నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడివీధి గంగమ్మకు ప్రీతిపాత్రమైన అంబల్ని భక్తులకు పోశారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో అంబల్ని తీసుకుని వచ్చి గంగమ్మకు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. దీపధూప నైవేద్యాలతో స్థానికులు నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దీన యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏడు కార్తీక మాసంలో నడివీధి గంగమ్మకు పూజలు నిర్వహించి అంబలి పోసి కుంభం వేస్తే స్థానికులకు మంచి జరుగుతుందని నమ్మకంతో పూజలు చేస్తున్నామన్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగమ్మకు పూజలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు గుణశేఖర్, దాము, దయ, మహిళలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న 1,50,000 దొంగ ఓట్లను ఏరివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ రామ్ గోపాల్ కు కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇందుకు స్పందించిన కలెక్టర్ వెంటనే చిత్తూరు జిల్లాలో ఉన్న దొంగ ఓటర్లను ఈ నెల 17వ తేదీలోపు జిల్లా అధికారులు దొంగ ఓట్లను ఏరివేయాలనే కార్యక్రమంలో ఉన్నామని తెలిపారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో 43,500 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిపై తగు చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ రెడ్డి, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి కలెక్టర్ రామ్గోపాల్ను కోరారు. ఈ కార్డ్స్ కూడా చాలా వరకు ఉపయోగిస్తే ఒక రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి తీసుకున్న సందర్భాలు ఒక 20 సంవత్సరాలు అయింది సార్. అక్కడ వదిలేసి బెంగళూరు సెటిల్ అయ్యి ఇలా వర్తంగా తెలిసింది. ఎందుకంటే జనరల్గా సార్ అక్కడ పరిస్థితి, ఎందుకంటే అక్కడ అలా బీసీస్ వాళ్ళు బీసీలు మొదటి నుంచి కూడా ఎంత అభివృద్ధి చేసినా మాకు సరైన నాయకుడు చంద్రబాబు. మనం టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, వర్కర్స్ కానీ జరగకూడదు సార్. భయం ఉంటే జరగకూడదు ఇదే సార్. అంటే ఏం భయం అంటే అదర్ సైడ్ రన్ చేసి ఎన్టీఆర్ కాన్స్టిట్యున్సీలో సిమిలర్గా ఉన్నాయన్నీ డూప్లికేషన్స్ అని చెప్పేసి లిస్ట్ ఇచ్చుకున్నాం. ఏంటంటే 100% డూప్లికేషన్ కాదు, వీటికి ప్రాబబిలిటీ ఉంది, మీరు ఎగ్జామిన్ చేయండి. సో అయితే నేను చూశాను. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ జాతర సందడి మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో వెలసి ఉన్న ప్రధాన గంగమ్మ ఆలయంలో మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రి స్వర్ణమూర్తి పరమేశ్వరరావు పర్యవేక్షణలో అమ్మవారిని వెండి బురుగులతో దివ్యంగా అలంకరించారు. అలంకరణ అనంతరం మూల విరాట్ గంగమ్మకు మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ అఖండ హారతులిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు విచ్చేసి మూల విరాట్ గంగమ్మ అమ్మవారిని దర్శించుకొని హారతులు స్వీకరించారు. తదుపరి భక్తులకు ప్రత్యేక అభిషేక ఉభయధాతలు, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ పర్యవేక్షకులు అంజూరి బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ ధనపాల్ తదితరులు పాల్గొని గంగమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేవాలయాలను పరిరక్షించడం లోపించడంతోనే దేశం విచ్ఛిన్నమవుతుందని, శాంతి లోపిస్తుందని దేవాలయ పరిరక్షణ ఉద్యమ కన్వీనర్ సౌందరరాజన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌందరరాజన్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని దేవాలయాలు ధార్మిక పరిషత్ మండలి ఆధ్వర్యంలో ఉండాలని డిమాండ్ చేశారు. దేవాలయాలు నాశనం చేయడం వల్లనే దేశంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రజల్లో ధర్మగుణాలు, భగవంతునిపై భక్తిభావం పూర్తిగా లోపించడం వల్ల ప్రజలు చెడు మార్గాల్లో నడిచి దేశ విచ్ఛిన్నతకు కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ధర్మ అధర్మాలను తెలుసుకుని భగవంతునిపై విశ్వాసం ఉంచి ధర్మ మార్గంలో పయనించగలిగితే దేశం అన్ని విధాలా సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేసి ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాలని సూచించారు. మా డబ్బుని మట్టుకొని వాడుకుంటారు. ఆ దేవాదాయ ధర్మాదాయ షాపులో ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా, అవసరం వచ్చినప్పుడు వీఆర్ బిలాంగింగ్ టు గవర్నమెంట్ అంటారు. అవసరం ఇది లేదు అంటే వీఆర్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్ అంటారు. ఇది నేను చెప్పిన మాట కాదండి, ప్రస్తుతం ఎండోమెంట్స్ మినిస్టర్ గారు చెప్పారు నాకు. నేనేం చేయాలండి, వాళ్ళు దే ఆర్ డిసోబేయింగ్ కంప్లీట్లీ. కమిషనర్ గారు చెప్పారండి. సమైక్య రాష్ట్రాన్ని విడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని ఉద్యమ నాయకులు ముని సుబ్రహ్మణ్యం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం ఎన్జీఓలు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు స్థానిక రొయ్య కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన విభజనకు మూలకారకుడైన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన్ను అడ్డుకుంటున్నామని హెచ్చరించారు. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజనకు ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. మన రాష్ట్రాన్ని ఒకటిగా చేసి ఆయన ప్రాణాలు త్యాగం చేస్తే ఆయన ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఈరోజు ఆయన దేనికోసం అయితే ప్రాణ త్యాగం చేశాడో దానికి విలువ లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని విభజన చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే వెనక్కి వెళ్ళకపోతే ఈ 4 రాష్ట్రాల్లో ఏ గతి పట్టిందో కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు 2 ఇంతలు గతి. ఈ కార్యక్రమంలో ఎన్జీఓలు పాల్గొన్నారు. కష్టపడి చదివితేనే భవిష్యత్తు వెలుగొందుతుందని స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ డి లావణ్యవాణి అన్నారు. మంగళవారం చంద్రగిరి రాయల్ ఎంబీఏ కళాశాల ఆవరణలో యువజనోత్సవాలు ముగింపు సభకు ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం యువజనోత్సవాలలో పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరెక్టర్ టి భారతి మెమంటోతో ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ డి లావణ్యవాణి మాట్లాడుతూ విద్యార్థులు సెట్విన్ విద్య ద్వారా రాయితీ ఎలా పొందాలో తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా విజయం సాధించవచ్చునన్నారు. వరకు ఎవరైతే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు రిమోట్ ఏరియాస్లో ఉన్నారు, వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం లేక చాలామంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండి కూడా వాళ్ళు షైన్ అవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. గతంలో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మాత్రమే చేసేవాళ్ళము. దానివల్ల ఏంటంటే కొంతమంది మాత్రమే ఈ పర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం ఉండేది. ప్రతి నియోజకవర్గానికి మేము వెళ్ళటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజర్ సత్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ నారాయణ స్వామి, కళాశాల డైరెక్టర్ టి భారతి, విద్యార్థులు పాల్గొన్నారు. పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా రిజర్వ్డ్ సీట్లను ప్రత్యేక నియోజకవర్గాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14వ తేదీ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలలో రిజర్వేషన్ పద్ధతిని రద్దుపరిచి ప్రత్యేక నియోజకవర్గాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల రిజర్వేషన్ వల్ల దళితులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇతర కులస్తుల ఓట్లతో అవసరం లేకుండా తమ జాతి ప్రయోజనాల కోసం పోరాడే యోధులను చట్టసభలకు పంపే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా అంబేద్కర్ భారతీయ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు దళితులు అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక భారతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ 15వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేస్తాం. అంటే 2 రోజుల పాటు ధర్నా. ఇప్పుడున్న రిజర్వేషన్ల సిస్టమ్ వల్ల దళితులకు ఏమాత్రం మేలు జరగలేదు. ఎందుకంటే మన తాజాగా జరిగిన మన పంచాయతీ ఎన్నికలు చూస్తే ఈ విలేకరుల సమావేశంలో దళిత నాయకులు దయాకర్, బాలసుబ్రహ్మణ్యం, సుధాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు అధ్యక్షులు కారం శివాజీ, ఏపీ ఎన్జీఓల అధ్యక్షులు అశోక్ బాబును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యకమని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుసుమకుమారి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా శాంతియుతంగా నిరసన ఊరేగింపు చేస్తున్న కారం శివాజీ, అశోక్ బాబులను పోలీసులు కేంద్ర ప్రభుత్వం యొక్క తొత్తులుగా వ్యవహరిస్తూ అరెస్టు చేశారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలే నష్టపోతారని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం దళిత బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారం శివాజీ గారు మరియు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు అశోక్ బాబు గారిని అరెస్ట్ చేసి హక్కుల కారణంగా అవుతుంది. సమైక్య చిన్న రాష్ట్రాల దళితులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు విద్యార్థి సంఘం నాయకులు ప్రవీణ్ కుమార్, సుధాకర్, సాయి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ డిసెంబర్ 14, 15 తేదీల్లో ఎస్వి మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని వెటర్నిటీ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ యశోధరాబాయ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ యశోధిబాయ్ మాట్లాడుతూ తిరుపతిలో ప్రభుత్వం వెటర్నిటీ హాస్పిటల్ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల ప్రజలకు సేవలందిస్తుందన్నారు. రాయలసీమలోనే అతిపెద్ద రెఫరల్ హాస్పిటల్గా గుర్తించబడిందని చెప్పారు. ఇక్కడ ప్రతిరోజు 50 నుండి 60 సాధారణ కాన్పులు, 15 నుండి 20 వరకు శస్త్రచికిత్సలు జరుపుతామని తెలిపారు. హాస్పిటల్లో పడకల సంఖ్య 152 అయినప్పటికీ 250 మంది ఇన్ పేషెంట్లు,
300 మంది అవుట్ పేషెంట్లకి సేవలు అందిస్తున్నామని అన్నారు. 50 సంవత్సరాలు ఎంతగానో అభివృద్ధి చెంది స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఇక్కడ ప్రతిరోజు 50-60 సాధారణ కాంపులు మరియు 15-20 ఆపరేషన్స్ జరుగుతున్నవి. హాస్పిటల్ బెడ్ల సంఖ్య 152 అయినా రోజు 250 మంది ఇన్పేషెంట్స్ మరియు 300 మంది అవుట్ పేషెంట్స్ కి చికిత్స మరియు సేవలు అందించుతున్నాము. మా హాస్పిటల్ నందు పుట్టిన బిడ్డల కొరకు నియోనేటల్ కేర్, గర్భంతో ఉన్న వాళ్ళకి HIV పేషెంట్స్ కు కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్, HIV స్క్రీనింగ్ పరీక్షలు, ఫిజియోథెరపీ క్లినిక్, 24 గంటలు బ్లడ్ బ్యాంక్ మరియు ఇతర సదుపాయాలు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ పార్థసారథి, శ్వేత, సునీత, తులసి తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మంగళవారం సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ నందుగల 9 కంపార్ట్మెంట్లో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,821 రూపాయి. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం ధర 10 గ్రాముల ధర 29,870 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 47 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.